నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాలలో ప్రత్యర్థిపై ఏ ఆరోపణలు చేయాలో అర్థం కాక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నామినేషన్లు వేసిన కొద్ది గంటల వ్యవధిలో దొరపాలన, గడీల పాలన అంటూ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పార్టీ పాలసీలకు మంగళం పాడి వ్యక్తిగత ఆరోపణలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా దొరల గడి అంటూ ప్రజల్లో కొంత చర్చకు దారితీసేలా మాట్లాడటం పలు విమర్శలకు దారితీసింది. పార్టీల వ్యవహార శైలి, బరిలో నిలిచిన అభ్యర్థులు ఏం చేస్తారో చెప్పకుండా ఈ మైండ్ గేమ్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు నాయకుల హుందాతనాన్ని ప్రజల్లో పలుచన చేసే ప్రమాదం ఉంది. ఎవరో ఒకరిద్దరు పనికి మాలిన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రచ్చ చేయాలని చూస్తే అసలుకే మోసం వస్తుందని రాజకీయ విమర్శలు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో నూతన రాజకీయ పోకడలపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. మరో 18 రోజుల్లో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ వస్తున్న తరుణంలో ఇప్పటికే రాజకీయ మంటలు ప్రారంభమని చెప్పవచ్చు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొంత రాజకీయ ఆరోపణలు, ప్రజారోపణలు ప్రారంభమైనాయి. గత 15 నుంచి కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీలను అమలు పరిచే అంశాలలో అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రామసాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ ఆరోపణలకు పదును పెట్టారు. గడిలో ఉన్న దొర ఎందుకు, రైతు బిడ్డ నామానాయసరావు ఓటేయాలంటూ ఒక వింత ప్రచారానికి తెరదీశారు. వాస్తవంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఎవరైనా కావచ్చు, పోటీ చేసే సిస్టంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కూడా సర్వసాధారణం. ప్రజలని తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల ఆరోపణలు చేస్తారు, తప్పులేదు. అది రాజకీయ వైరుధ్య అంశాల ఆధారంగా ఆరోపణలు చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి దొరలు, గడి ఈ రెండు అంశాలని ఈరోజు తెరపైకి తీసుకొచ్చారు. దొరల పాలన, గడి పాలన అనేది దశాబ్దాల క్రితం ఎప్పుడో మూసేసిన పుస్తకం. ఆ తర్వాతనే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంగా మారిన నేపథ్యంలోనే దొరపోకడ, గడిపోకడ అంటూ మళ్ళీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనే ప్రత్యారోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా ప్రజలు గడిల పాలన అనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. తాతల ముత్తాతల కాలంలో ఉన్న గడి పాలన, దొరపాలన అనేది ఎప్పుడో మూసేసిన పుస్తకం. కానీ తాజాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు రామసాయం రఘురాం రెడ్డి విషయంలో గడి, దొర అనే రెండు పదాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా, కులపరంగా రకరకాల అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక ప్రజలెవరు కూడా గడిల పాలన ఆహ్వానించే పరిస్థితులు లేరు, గడిల పాలనని ఓర్చుకునే పరిస్థితులు లేరు. అదేవిధంగా దొరల పెత్తనాన్ని కూడా ఎవరు ఆస్వాదించే పరిస్థితులు. ఒకప్పుడు నిరక్షరాస్యత కావచ్చు, లేదా ఆ రోజున్న ఆర్థిక వనరులు, లేదా ఇతరత్ర వ్యవసాయ అంశాల ఆధారంగా ఆ గ్రామాలలో, ఆ మండలాలలో దొరల పాలన కొనసాగింది. కానీ ఇప్పుడు అటువంటి పదాలని, పడికట్టు పదాలని ఆ పార్టీ అనుకున్న అటువంటి పదాలని ఎవరు ఆహ్వానించే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అంతో ఇంతో అభివృద్ధి చెందారు, నాలెడ్జ్ పెరిగిపోతుంది తప్ప కేవలం ఆరోపణలతోటే కాలం వెల్లదీస్తే అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఓటుగా మలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా దొరలు గడి అంటూ ఈ మొత్తం పాత చింతకాయ పచ్చడిని తిరిగి కొత్త సీసాలో నింపడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అంశం. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా పద్ధతిగా, సిస్టమేటిక్గా ఆరోపణలు చేస్తే దానికి ఆ పార్టీ ప్రతిపక్షంలో ఏదైతే ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్ ఉందో వాళ్ళు కూడా అదే తరహాలోనే ఇచ్చేస్తారు. గడి పాలన, దొరల పాలన అనుకున్నప్పుడు లోకల్, నాన్ లోకల్ ఇవన్నీ కూడా ఒకటి మొత్తం ముడిపడి ఉంటాయి. ఇవన్నీ అనవసరమైన పంచాయతీలకు పోయి మనం పలసన కావటం కన్నా ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే వాటిని ఎండగట్టండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని ఎక్స్పోజ్ చేయండి. ప్రజల మన్నలు పొందేందుకు, ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి దొర, గడి ఇవన్నీ కూడా చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని కొత్త పంచాయతీకి తెరదీయడం కన్నా
ప్రజలకు అవసరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటే బాగుంటుందనేది అటు అన్ని పార్టీలకు జర్నలిస్ట్ టీవీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.